శ్రీకృష్ణుని పంచలోహ విగ్రహం గంటను దొంగిలించుకుపోయిన ఇద్దరు కేటుగాళ్లను నెల్లూరు సంతపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. చోరీ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో దీపాల వెంకయ్య, షేక్ షఫీ అనే ఇద్దరు ముద్దాయిలను గంటల వ్యవధిలోనే పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఇద్దరు ముద్దాయిల వద్ద నుంచి పీఠంతో కలిగిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని గంటను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ సోమయ్య వెల్లడించారు. ఈ స్వాధీన సొత్తు విలువ ₹1,00,000గా వివరించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. నెల్లూరు నగరంలోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయా దేవాలయాలు, మసీదులు, చర్చిల కమిటీలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పరిధిలోని కామాటి వారి వీధిలో ఈ రోజు అనగా 19/11/2025 ఉదయం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగతనం చేయడం జరిగింది. దానికి ఉదయం 6 గంటలకు ఆ కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది. ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అతను తలుపులు తీయటం జరిగింది. ఒక దొంగ దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. 6:45 గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు. అలాగే ఆయన గమనించినప్పుడు కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు. కార్పొరేటర్ గారు మరి అలాగే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది. మా రిపోర్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్రావు గారు, అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది. 5 గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా 2వ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి, అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికీ మా ధన్యవాదాలు. వెంకయ్య అనే అతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. చీరాల రైల్వే ఒకటి, అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి. ఇతను వేగబాండు, ఇతని నార్త్ కొడవలూరు మండలం ఇతను వేగబాండు. తిరుగుతూ ఉంటాడు, కాగితాలు ఏరుకుంటా తిరుగుతూ ఉంటాడు. కాగితాలు ఏరుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి థెఫ్ట్లు చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది. అతను ప్రోత్సహిస్తున్నందుకు అతని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. షఫీ అని అర్నాథపురంలో ఉంటది. అతనికి ఇనుప సామాను అంగడి ఉంటది. వీళ్ళంతా కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. 1200కి అమ్మటం జరిగింది. దాన్ని రికవరీ చేయడం సుమారు ₹1,00,000.
పంచలోహ విగ్రహం సుమారు ఈ పాత విగ్రహం 10 సంవత్సరాల పైగా కొనటం జరిగింది. ఇప్పుడున్న దాని ఖరీదు సుమారు 1,00,000 రూపాయలు.